గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు ఇది అన్నాడు, నీకు ఏదైనా పోస్ట్ ఇస్తుంటే నీకు అడ్డం పడితే పడ్డా సరే అడ్డం అనవాడని తోటి ఏమనవాడంటే ఆ పోస్టులతో నాకేంది పోటీ అక్కడ పోని అని నాకు ఒక మీడియా మిత్రునికి ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చిన. ఇట్లా నేనేమంటున్నాడు చివరిగా ఎంట్రీకి రైతున్నా, నేనేం చెప్తున్నానంటే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్పోడు, వాళ్ళ గుణగణాలు నీకు చాలా మీరు కూడా దయచేసి ఆల్ ఛానల్స్ మీకు ఇక్కడ లైవ్ కూడా తీసుకోండి. మీరు ఇది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇది ఒక మెసేజ్ తెలంగాణ ప్రజలకు తెలవాలి. నేను చెప్తున్నా, నేను ఢిల్లీకి బయలుదేరినాం. కేటీఆర్ గారు నీకు తెలవాలి, హరీష్ రావు నీకు తెలవాలి, నీ ఖాందానికి తెలవాలి, మీ నాయనకు తెలవాలి. ఇది వాళ్ళు ఎంత గొప్పలు అనేది కేసీఆర్ తెలుసు, కానీ బయట చెప్పాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయింది కాబట్టి ఒకసారి చెప్తాడు, 10 సార్లు తిడతారు వీళ్ళు. ఓకే, కానీ మరీ పదే చెప్తున్నా కేటీఆర్ గారు ఈ వీడియోని, నా మాటలని మీ మీడియా ద్వారా ముందు వినండి. సరే, మీరు నేను చెప్పిన దాంట్లో మీరు వక్రీకరించుకో పరగబడదు, కానీ తెలవాలి. నిజమేంటంటే నేను ఢిల్లీకి చేరుకున్నా. నేను కుసుమ్ కుమార్ ఢిల్లీకి పోయినాం. ఆగి జట్టి కుసుమ్ అంటున్నాడు, ఎందుకురా నాయన ఇదంతా నీకు హెడేక్, ఇదంతా ఏమన్నా చెప్తే నువ్వు అంటే నువ్వు అట్లా ఉండు ఎంబడి, అంతే నా దోస్తున్నా ఎంబడి ఉండు, అంతే నువ్వు నా ఐడియాలజీ, నా ఆలోచన రాకిగను, నువ్వు నా ఎంబడి ఉండు అంతే. నువ్వు ఎందుకు ఎంబడి ఉండు, నువ్వేమో కాంగ్రెస్ లో గుర్తుపడతాను అన్నవాడు గుర్తుపట్టాడట. కనీసంగా రాహుల్ గాంధీ ఆ లైన్ లో పోవడానికి నాకు ఎంట్రీ కావాలి కదా, నా దోస్తువి అంటే. ఆయన అప్పుడు ఏం చేసిండే, సార్ ఇలా మాధవ్ అని ఫోన్ చేసాడు. ఆయన మాధవ్ అని బాగా క్లోజ్, చనిపోయిన మాధవ్ అని కుసుమ్, మన జట్టి కుసుమ్కి ఫోన్ చేసి మాధవ్ అడ్వాన్స్ సార్ నేను ఆయన గుర్తుపడతాను కదా, ఇట్లా జగ్గారెడ్డి ఇట్లా ఎమ్మెల్యే, ఆయన రాహుల్ గాంధీ చెప్పాలనుకుంటున్నాడు, సోనియా గాంధీ గారు కలవాలనుకుంటున్నాడు, కొంత అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ కష్టం కానీ మీరు రండి, ఒక దగ్గర నిలబెడతా, అక్కడ కానీ రాహుల్ గాంధీ అని కనబడితే ఆయన ఆగుతాడు, మీతో మాట్లాడతాడు అని అన్నాడు. ప్లీజ్ ఇది అవసరం, ప్లీజ్ ఇది కొంత టైం కేటాయించండి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక్కొక్క అక్షరం ఇంపార్టెంట్. ఆల్ ఛానల్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎంటైర్ ఆల్ ఛానల్స్ లైవ్ తీసుకొని పెట్టండి, ఇది చాలా అవసరం ఇది. ఓకే, విషయానికి వస్తున్నాయి కదా. నేను అక్కడ ఒక దగ్గర, నేను జట్టి కుసుమ్ కుమార్ అక్కడ నిలబడ్డాం, సోనియా గాంధీ గారి ఇంట్లో ఒక దగ్గర నిలబడంగానే అక్కడ పోతుంటే సబ్ ఈ తెలంగాణ से आए आपसे मिलना चाहे అని అక్కడున్న మాధవన్ పరిచయం చేయించాడు. ఆయన ఒక సెకండ్ ఆగాడు. ఒక సెకండ్ ఆగినప్పుడు నేను ఒకటే చెప్పేసి, राहुल जी मैं एक एडवाइस देने के लिए आया, आज का सिचुएशन में वहां तेलंगाना देना नहीं देना, वो तो वहां तो जंग चल रहा, स्टेट होना बोल के ये सब हो रहा, फिर भी मैं एक मशवरा देने के लिए आया। मैं तेलंगाना स्टेट डिवाइड मत करो, तेलंगाना రాష్ట్రాన్ని విభజన చేయకండి. రాహుల్ గాంధీ గారితో అన్నమాట. నేను రాహుల్ గాంధీ ఏమన్నారో మీకు చెప్తుంది, ఇక అది ఉంది. ఇప్పుడు ఇవ్వకండి, ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తాను ఎందుకు ఇవ్వద్దు అంటున్నాను. కానీ అనగానే రాహుల్ గాంధీ గారు ఒక సెకండ్ ఇలాంటి నిలబడిపోయినాడు. నిలబడిపోయి ఈ క్యా బాత్ ఆప్ కహాं से आया నన్ను అడిగాడు రాహుల్ గాంధీ. साहब मैं हैदराबाद से आया हूँ, आप कहाँ रहने वाले हैं? मैं केसीआर को जो डिस्ट्रिक्ट है वहाँ हेडक्वार्टर संगारेड्डी हेडक्वार्टर, वहाँ मैं रहने वाला हूँ, मैं एमएलए हूँ वहाँ का। अच्छा, आप वहाँ के पूरा तेलंगाना में पूरे लीडर तेलंगाना दी बोल आप ऐसी बात करना, इसके लिए
मेरा बोलने में वजह अलग है, वो लोगों को पूछने का वजन अलग है, वो लोग जो पूछ रहे वो सोच रहे वो अलग है। वहां स्टेट का इंडिपेंडेंट रूल करने का, स्टेट सेपरेट हुआ तो इंडिपेंडेंट रूल, पॉलिटिकल रूल करने का इंटरेस्ट है। मैं बोल रहा हूं वो उसके लिए नहीं, क्या होने वाला है। मैं एक बात बोला उनको, राहुल जी तेलंगाना दिए तो हमारा पब्लिक बहुत నరం మా మనుషులు, మా ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు, మా తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు। हमारे जो तेलंगाना बोले वाले हैं उन लोगों को जो बोलता उनको सुन लेके ठीक है बोलते, वो प्रॉब्लम है वहाँ हमारा करने। अच्छा क्या बोलना चाह रहे हैं आप? नहीं मेरा तो बोल यही बात बोलना राहुल जी, आप इससे पहले बोला अभी मत दो, अभी मत दो आप लोग तेलंगाना, अभी इतना अर्जेंट डिक्लेयर मत करो स्टेट को, देखेंगे फिर। ऐसा मैं बोला उनको, राहुल जी को। वहां मेरे से राहुल जी 10 मिनट बात करे मेरे से, 10 मिनट्स मेरे को टाइम दिया वहां। मैं बोला ठीक है राहुल जी, वहां केसीआर लड़ रहा है, उनका फैमिली लड़ रहे हैं, उनके पीछे अपन का कांग्रेस का जितने भी टॉप लीडर्स बैक सपोर्ट है, ये सब चल रहा, ये एक पॉलिटिकल गेम। स्टेट आने के बाद क्या बेनिफिट होता है क्या नहीं होता पता है, मैं अंदाज कर सकता हूं मैं क्या होने वाला है। मैं और एक बात भी बोला उनको, राहुल जी अगर आप तेलंगाना दिए, यहां के जो एपी के लीडर्स है वो लोग कांग्रेस पार्टी वहां खत्म हो जाएंगे చెప్పినా రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ పొలిటికల్ డెత్ అయిపోతారు, అక్కడున్న కాంగ్రెస్ ఇది కూడా చెప్పిన, ఇప్పుడున్న 35-40 మనకు అప్పుడున్నాయి ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం 36 ఎంపీ సీట్లు ఉన్నాయి। 36 ఎంపీ సీట్లలో మేజర్ పార్ట్ 30 పార్లమెంటరీ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, మీకు 30 సీట్లు ఎగిరిపోతాయి అక్కడ లీడర్షిప్ అవుట్ అయిపోతుంది, పార్టీ అవుట్ అయిపోతుంది। తెలంగాణలో మనం ఇచ్చినాం కదా అని మనకు అప్పుడే గవర్నమెంట్ ఇస్తారని అనుకోకండి, అనుకో మాట అన్న, आज फूल गिरेगा राहुल जी, आज आपको जो तेलंगाना डिक्लेयर किया आज फूल गिरेगा, పొలిటికల్ పవర్ नहीं मिलेगा। అంటే ఈ రోజు మీరు రాష్ట్రం ఇవ్వగానే మీకు పూలతో సత్కరిస్తారు, పూలు పడతాయి మీ మీద, కానీ పవర్ అయితే రాదు। ఇదే మాట నేను రాహుల్ గాంధీకి చెప్పిన। రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఇప్పుడు చెప్తా, కేటీఆర్ నేనే సాక్ష్యం। కేటీఆర్ ఇంత ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫ్యామిలీ, రాష్ట్రం ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన, రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రజలు మీ నాయనని ముఖ్యమంత్రి చేస్తే నువ్వు 10 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపినవు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా దాని భిక్ష దాని దయ ఆ రోజు రాహుల్ గాంధీ। మన తెలంగాణలో అంటారు, తెలంగాణ ప్రజలు ఏమంటారు, అరే వాళ్ళతో ఒక ముద్ద తిన్నాం 2 ముద్దలు పెట్టరా, అదేరా తెలంగాణ గుణం అంటారు। అరే వాని ఇంటికి పోయినాం రా, ఒక గ్లాసు నీళ్ళు తాగినాం రా, ఆడ అన్నం పెట్టకపోయినా సరే గ్లాసు నీళ్ళు తాపిండ్రా అని తెలంగాణ ప్రజల మా మనోభావాలు అట్లుంటాయి। అట్లనే మీరే ప్రజలు, ఇది మా పబ్లిక్ కోసం చెప్తున్నా, రాయలసీమ ప్రజలు అట్లే ఉంటారు, కోస్తాలు కూడా అట్లే ఉంటారు ప్రజలు, కానీ ఇప్పుడు మా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏందనేది ఇక్కడ అవసరం ఇది చెప్తున్నా। ఆ రోజు రాహుల్ గాంధీ గారు 10 నిమిషాలు తిన్నాక ఆయన ఏమనుకున్నాడేమో, ఠీకే
सोनिया जी से बात करेंगे क्या అని అడిగాడు. सोनिया जी से बात करेंगे क्या आप అన్నాడు. ये बात सोनिया जी को बोलना चाह रहे क्या అన్నాడు. అని రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు అప్పుడే. మనల్ని అడిగాను క్యా